హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డిఎస్ స్టూడెంట్స్ మిషన్ 590+లో భాగంగా ఈరోజు డే 9లో సిలబస్ అయితే చూద్దాము. అయితే మీకు సిలబస్లో ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మన మెటీరియల్స్లోనే ఉన్నాము. పీడిఎఫ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. మెటీరియల్ తీసుకొని బాగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎవరికైనా మెటీరియల్ డీటెయిల్స్ కావాలంటే చెప్తాను చూడండి. సో ఇగోండి మెటీరియల్ కేవలం పీడిఎఫ్ మెటీరియల్స్ మాత్రమేనమ్మా. మీకు సబ్జెక్ట్ వైజ్గా ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, అలాగే టోటల్ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. టోటల్గా అయితే మీకు 1710 అవుద్ది. బట్ కాంబో ప్యాక్ తీసుకుంటే జస్ట్ 599కే వస్తుంది. వీటితో పాటు మ్యాథమెటిక్స్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో డే 9 చూడమ్మా. డే 9లో భాగంగా తెలుగులో మనకి బతుకగంప నుండి అవగాహన ప్రతిస్పందన ప్రశ్నలు, అలాగే పాలినామియల్స్ నుండి 2 మార్క్ క్వశ్చన్స్, అలాగే మనకి సోషల్కి వచ్చేటప్పటికి 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్ స్లిప్ టెస్ట్ అమ్మ. ఆల్రెడీ మీకు 2 పెండింగ్ ఉన్న స్లిప్ టెస్ట్లు, ఇది కూడా తర్వాత మీకు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడమ్మా, తెలుగుకు సంబంధించి బతుకగంప అవగాహన ప్రతిస్పందన పైన ప్రశ్నలు. సో ఇందులో మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఫిజిక్స్ చూద్దాం, సోషల్ చూద్దాం. సోషల్కి సంబంధించి ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్లో మనకి క్వశ్చన్ నెంబర్ 5 నుండి 9 వరకు అమ్మ. ఆల్రెడీ నేను 1 to 5 అనేది 4 అనేది మనం చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఈ క్వశ్చన్స్ ఇవ్వండి, ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. సో నెక్స్ట్ మ్యాథ్స్ చూద్దాం. సో పాలినామియల్స్కి సంబంధించి 2 మార్క్ క్వశ్చన్స్ ఆల్రెడీ నిన్నే చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఏం చేయాలంటే నోట్స్లో రాయవలసి ఉంటుంది. అంటే ప్రాక్టీస్ అమ్మ. నేను ప్రాక్టీస్ చేశాక ఖచ్చితంగా మ్యాథ్స్కి సంబంధించి రాయవలసి ఉంటుంది. అందుకే రాయడానికి కూడా ఒకరోజు మీకు టైం అనేది కేటాయించడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా ప్రతిరోజు షెడ్యూల్ కావాలంటే మీరు కేవలం చేయవలసిందంతా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్తో మీ ముందుకు వస్తాం.